వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొస్తా, తప్పు చేసిన వారికి శిక్షలు తప్పవన్న పవన్. పోలవరం పరిశీలనకు అంతర్జాతీయ నిపుణుల బృందం, ప్రాజెక్టు గ్యాప్ 2ను పరిశీలన. తెలంగాణలో విమానాశ్రయాల్లో తనిఖీలు చేయాలి, వారంలోపు పూర్తి చేయాలని కోమటిరెడ్డి ఆదేశం. పార్టీ ఫిరాయింపులను ప్రారంభించిందే కాంగ్రెస్, 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్న కేటీఆర్. ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్, లిక్కర్ కేసులో కవితకు బెయిల్ నిరాకరించిన హైకోర్టు. నన్ను బహిష్కరిస్తే 63 మంది ఎంపీలు బయటకు వచ్చారు, బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఎన్నికల హామీ నెరవేరింది. అన్నట్టుగానే మాట నిలబెట్టుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అధికారంలోకి వస్తే 4,000 రూపాయల పెన్షన్ను అందజేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంది కూటమి సర్కార్. ఈ క్రమంలోనే పినబాక లబ్ధిదారులకు స్వయంగా చంద్రబాబే 4,000 రూపాయలతో పాటు ఏప్రిల్ నుంచి 3 నెలల పెంపు 3,000తో కలిపి మొత్తం 7,000 నగదును అందజేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ సందడి మొదలైంది. ఇటీవల సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీతో జరిగిన హోరాహోరీ పోరులో పెన్షన్ల పెంపు హామీని మేనిఫెస్టోలో పెట్టాయి కూటమి పార్టీలు. అయితే అనుకున్నట్టుగానే టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో పెరిగిన పెన్షన్తో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సీఎం చంద్రబాబు పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సందడి మొదలైంది. తానే వాలంటీర్గా మారి స్వయంగా లబ్ధిదారులకు పింఛన్ నగదు అందించడంతో లబ్ధిదారులు ఆనందానికి హద్దులు లేవు. కార్యక్రమంలో భాగంగా ఉదయమే పెనుబాక చేరుకున్న చంద్రబాబు బానావత్ పాములు నాయక్ అనే వృద్ధుడి ఇంటికి వెళ్లారు. ఆయనకు వృద్ధాప్య పెన్షన్ అందించారు. అలాగే బానావత్ కూతురుకు వితంతు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా వారితో కాసేపు మాట్లాడి అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ఇల్లు కావాలని చంద్రబాబును బానావత్ నాయక్ కోరడంతో అందుకు సరేనని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రోగ్రాంలో చంద్రబాబు వెంట స్థానిక ఎమ్మెల్యే తనయుడు అయిన నారా లోకేష్ కూడా ఉన్నారు. పెనుమాకలో పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశమయ్యారు చంద్రబాబు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వంలో ఒకే రోజు పెన్షన్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజాహితం కోసం పనిచేయాలే తప్ప మోసాలు పనికిరావన్నారు. వైసీపీ నేతల మోసాలు నా వద్ద పనిచేయవంటూ ప్రతిపక్షాన్ని హెచ్చరించారు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. దగా, మోసం, అనునిత్యం 5 ఏళ్లు అబద్దాలతో బతికారు. ఇప్పుడు కూడా అబద్దాలతో బతకాలనుకుంటున్నారు. నా దగ్గర అది వీళ్ళ కాదు. మీలాంటి అబద్దాల కోరల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూసమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ
ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సీఎం చంద్రబాబు చెప్పినట్టే పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తొలి రోజే 100% పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తి చేశారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పింఛన్దారులను కేటాయించారు. అంతకు మించి ఉంటే కొన్ని చోట్ల అంగన్వాడీ, ఆశా సిబ్బందిని వినియోగించనున్నారు. ఏదైనా కారణంగా తొలి రోజు పింఛన్ అందుకోలేని వారికి రెండో రోజు వారి ఇళ్ల వద్దే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందిస్తారు. ఏపీలో మొత్తం 65,18,496 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 4,399.89 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇప్పటి వరకు పింఛన్దారులకు 3,000 చొప్పున అందుతుండగా సీఎం చంద్రబాబు ఆ మొత్తానికి ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 చేశారు. ఈ పెన్షన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా నామకరణం చేసింది ఏపీ సర్కార్. కొత్త పెన్షన్తో పాటు పెంచిన మొత్తాన్ని హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1,000 చొప్పున కలిపి 7,000 పంపిణీ చేస్తోంది. ఇలా మొత్తానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సందడి మొదలైంది. లబ్ధిదారుల ముఖంలో చిరునవ్వు చిందిస్తోంది. ఆఖరి శ్వాస వరకు పిఠాపురం కోసం పనిచేస్తానని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జనసేన నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తనకు భయం తెలియదని, తామంతా ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని కోరారు. పిఠాపురం నేతలు అండగా లేకుంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని తెలిపారు. దేశ చరిత్రను మార్చగలిగే శక్తిని కార్యకర్తలు ఇచ్చారన్నారు. జనసేన 100% ఎలా గెలిచిందో పనితీరు కూడా 100% జరగాలన్నారు. పిఠాపురానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన రోజే తనకు విజయమన్నారు. తప్పు చేసిన వాళ్లకు శిక్షలు తప్పవని, అది కక్ష సాధింపు కాదని స్పష్టం చేశారు. నాకు పని చేయాలి ఇక్కడ. నేను పిఠాపురాన్ని అంతకు ముందు ఎవ్వరూ అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతాం. నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి. మతాల సామరస్యత కానీ, భిన్నమైన మతాల సామరస్యత కానీ, భిన్నమైన మనకి సమూహాల మధ్య సామరస్యత కానీ, అభివృద్ధి కానీ, చూడటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి, ఒకవైపు దర్గా, ఇంకొక వైపు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి, కుకుటేశ్వర స్వామి, దత్తా శ్రీపాద శ్రీవల్లభుడు. ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి. ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి. యువతకి ఉపాధి అవకాశాలు, చాయిస్ కావాలి. ఒక ఉద్యోగం సరిపోదు, 2-3 ఉద్యోగాలు ఏ ఉద్యోగం ఎత్తుక్కోవాలి. నేను ఈ రోజున మనం నిలబడింది 21 ఎంపీలు గెలిచారు ఆయన మనకి ఉమ్మడి కూటమిలో, మన కూటమిలో. అదే 21 మంది ఎంపీలు బలం పార్లమెంటులో ఒకసారి చాలా దద్దరిల్లిపోయింది. ఆ బలం మీరు ఊహించండి. ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ వెన్నుదన్న అయిపోయింది. అంటే అంత గొప్ప విజయం అందించింది మన ఆంధ్ర రాష్ట్రం. అది మీ దీవెన, మీ చలువ, మీ ఆశీస్సులు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అంతేనా? జనసేన అధినేత, పవర్ స్టార్గా అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించిన పవన్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ మాటకొస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు కావడం నుంచి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించడం వరకు ప్రతి దశలో కీ రోల్ పోషించారు పవన్. అలాంటి పవన్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా కమలం నాయకత్వం వద్ద తెలంగాణలోనూ పూర్తి స్థాయిలో బీజేపీతో కలిసి ముందుకు సాగే విషయంపై ఓ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు ప్రచారం సాగుతుంది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధిష్టానం వద్ద జనసేన అధినేత పెట్టిన ప్రతిపాదనపై బీజేపీ పెద్దలదే తుది నిర్ణయమని చెప్పుకొచ్చారు బండి సంజయ్. ఇప్పటికే దీనిపై రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఆలోచిస్తామని చెప్పిన సంగతిని గుర్తు చేశారాయన. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏలో భాగస్వామ్యం ఉండటంతో తెలంగాణలో జనసేన 8 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసింది. అయితే ఎక్కడా డిపాజిట్లు దక్కలేదు. అయితే ఆ తర్వాతి పరిణామాల్లో లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీ ఒంటరిగానే పోటీ చేసి 8 ఎంపీ సీట్లు సాధించింది. అయితే మొన్నటి ఏపీ ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషించడం, టీడీపీ కూటమి అధికారం దక్కించుకోవడంతో మరోసారి తెలంగాణపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారని జన సైనికులు చెబుతున్నారు. పవన్ ఇలా యోచించడానికి కారణం కూడా ఉంది. పవన్కు తెలంగాణలోనూ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అందులో అనుచర గణం కూడా కలిసే ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు జనసేనకు ఆదరణ పెరగడం, ఏపీలో కీ రోల్ పోషిస్తుండటంతో తెలంగాణలోనూ మంచి ఆదరణ దక్కుతుందని భావిస్తున్నారు. వీటికి తోడు తెలంగాణ అంటే పవన్ ఎప్పుడూ ప్రత్యేకంగా అభిమానం చూపుతుంటారు. ఏపీ ఎన్నికల ప్రచారంలోనూ పలుమార్లు ఇక్కడి యువత పోరాట స్ఫూర్తి ఆదర్శంగా తీసుకోవాలని పలుమార్లు చెప్పుకొచ్చారు. ఇక దైవ సంబంధ కార్యక్రమాల్లోనూ కొన్ని సెంటిమెంట్లు పాటిస్తుంటారు పవన్. అందులో ముఖ్యమైనది తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయం. గతంలో ఇక్కడి అంజన్న కారణంగా ఒకసారి తనకు ప్రాణగండం తప్పిందని, అప్పటి నుంచి ఈ ఆలయంలో పూజ చేయడం సెంటిమెంట్ అని చెప్పుకొచ్చారు పవన్. అదే కోవలో కొన్ని నెలల క్రితం వారాహి యాత్రకు వెళుతూ వాహనం పూజ ఇక్కడే చేయించారు. తాజాగా మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు పవన్. ఇలా ఏ రకంగా చూసినా ఇప్పటికే ఏపీలో చక్రం తిప్పుతున్న జనసేనాని తెలంగాణలోనూ బీజేపీతో కలిసి సాగుతూ సత్తా చాటాలని భావిస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ విషయంలో కమలాధినాయకత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తి రేపుతోంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దుకై కేసీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్ రద్దు చేయడం చెంపపెట్టని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కమిషన్ల కోసం భద్రాద్రి థర్మల్ ప్లాంట్లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల్లో చౌక ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశారంటున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రద్దు చేయాలంటూ కూడా హైకోర్టు మెట్లెక్కినటువంటి కేసీఆర్కు చిక్కెదురైంది. ఆ పిటిషన్ కూడా రద్దు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సరే, ఏం చెప్తారు? పిటిషన్ ఒకవైపు హైకోర్టు రద్దు చేసింది. ఇది కేసీఆర్ గారికి చెంపపెట్టు. తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. తప్పు జరిగింది అని చెప్పి ప్రాథమికమైన ఆధారాలుండి శాసనసభలో ప్రకటన చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటైంది. చట్టబద్ధంగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి, చీఫ్ జస్టిస్ ఉండే వారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు నువ్వు నిజంగా ప్రజాస్వామ్యవాదివైతే, రాజ్యాంగం పట్ల నమ్మకము గౌరవం ఉన్నవాడివైతే నీ వర్షన్ రైటా కరెక్టా ఆధారాలతో సహా కమిషన్ ముందు చెప్పే అవకాశం నీకు వచ్చింది. కాబట్టి దాన్ని వాడుకోవాలి. కానీ వాడుకోకపోగా ఆ కమిషనే చట్టబద్ధత లేదు అని చెప్పి జడ్జి గారి మీద, రిటైర్డ్ జడ్జి గారి మీద కూడా అబాండాలు వేసి వారి చరిత్రను మలినం చేసే ప్రయత్నం చేశారు. ఇది ఎంత మాత్రము సంస్కారయుతంగా అనిపించుకోదు. సంస్కారహీనంగా బీఆర్ఎస్ గాని బీఆర్ఎస్ అధినాయకుడు గాని ప్రవర్తించారు. దేశంలో ఎన్నో ఎంక్వైరీ కమిషన్లు అయినాయి. సాక్షాత్తు ప్రధాన మంత్రులు కూడా వాటి ఎదుట వాదనలు వినిపించారు, తమ వర్షన్ ప్రజెంట్ చేశారు. మరి అందరూ చేసినప్పుడు మీకేం మాయరోగం వచ్చింది కేసీఆర్ గారు? వాస్తవాలను, మీరు అనుకుంటున్న వాస్తవాలను కమిషన్ ముందు ఎందుకు మీరు పెట్టట్లేదు? అంటే మీకే నమ్మకం లేదు, మీ నిజాయితీ మీద మీకే నమ్మకం లేదు. మీరు పక్కా అడ్డంగా బుక్ అయిపోయిండ్రు, దొరికిపోతారన్న భయం మీకు ఉంది కాబట్టి అవాయిడ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కోర్టులను అడ్డు పెట్టుకొని ఏదో ఒక ఆర్డర్ తెప్పించుకొని తప్పించుకుందామని చెప్పి మీరు ప్రయత్నం చేసిర్రు. కానీ అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. ఖచ్చితంగా ఈరోజు హైకోర్టు అన్ని విషయాలను పరిశీలించి ఒక సమగ్రమైన తీర్పునిచ్చింది కాబట్టి ఇక కమిషన్ ఎంక్వైరీ నిరాఘాటంగా జరుగుతుంది. ఏకపక్షంగా అటు కమిషన్ కూడా అడుగులు వేస్తూ ఉంది. మా విచారణకు పిలిచారు తప్ప మేము విచారణకు హాజరు కాకముందుకే మీడియాతో మాట్లాడడం, అలాగే ఒకవైపు వాదనలు విని అలాగే ప్రభుత్వం వైపు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుంది కమిషన్ అనేది కూడా కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. దాంతోపాటుగానే గతంలో ఎంత కొనుగోలు చేశాం, ఇతర రాష్ట్రాలు
అటు తమిళనాడు కావచ్చు ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడికంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేశాయి విద్యుత్ అనేది కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు సార్. ఇప్పుడు లేఖలో ప్రస్తావించారు, సరే అఫిడవిట్ చేసి అదే వాటిని అఫిడవిట్ రూపంలో కమిషన్ ముందు ఇవ్వచ్చు కదా. ఇంకొకటి కమిషన్ గారికి కూడా స్వతంత్రం ఉంది, వారికి ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏ పారామీటర్స్ లో జరగాలి అని చెప్పి స్పష్టమైన గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా వారు ఈ అంశాల మీద నేను ఎంక్వైరీ చేస్తాను, ఈ అంశాల మీద మీకేమైనా సమాచారం ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పిండు తప్ప కేసీఆర్ గారినో అప్పుడున్న మంత్రి గారి మీదనో అభియోగం మోపలే. కాబట్టి తొండి చేయడం కిరికిరి చేయడం వీళ్ళకు జన్మతో వస్తుంది. కాబట్టి ఏం మాట్లాడినా కూడా దాన్ని వక్రంగా చిత్రీకరించి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం గతంలో లాగా ఇప్పుడు కూడా చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. సార్ ఫైనల్గా ఇవ్వండి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ విషయాన్ని మీరు పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. లేఖలో కూడా దాదాపు ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా దేశంలో 90కి పైగా ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించింది. అయితే దీనివల్ల 400 కోట్ల రూపాయల భారం తెలంగాణకు తగ్గింది అనేది కూడా బీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదో నాకు తెలియదు, కానీ 13th ఫైనాన్స్ కమిషన్ అన్ని విషయాలను ఆకలింపు చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న పవర్ ప్లాంట్ల పరిస్థితి స్టడీ చేసిన తర్వాత ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది. 2017 తర్వాత సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకూడదు, దీనివల్ల అధిక వ్యయం అవుతుంది, ఎక్కువ బొగ్గు కన్జ్యూమ్ అవుతుంది, కాలుష్యం వస్తుంది, వాతావరణ మార్పులు జరుగుతాయి, అంతకంటే మంచి టెక్నాలజీ వచ్చింది. కాబట్టి దేశ హితం దృష్ట్యా ఆ సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మూలన పడి తుప్పుపడుతున్న సామాగ్రిని జనరేటర్లను కొనుక్కొని దాంట్లో కమిషన్లు తినాలి అన్న ఒక దుర్బుద్ధితోటి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీని వద్దన్నా కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నా కూడా వినకుండా ఆ BHEL నుంచి ఆ యంత్ర పరికరాలను కొనుక్కొని దీంట్లో వాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్ గా అటు BHEL నుంచి కొనుగోలు చేసినటువంటి పాత యంత్ర సామాగ్రికి సంబంధించి చెల్లించేటటువంటి నిధులు ఫైనల్ గా ఇండియన్ బుల్ కంపెనీకి వెళ్తాయి. కాబట్టి వారితో కమిషన్లు మాట్లాడుకొని ఈ యొక్క యంత్ర పరికరాలను కొనుగోలు చేశారు. అందులో భాగంగానే భద్రాద్రి థర్మల్ ప్లాంట్ లో కూడా అటు సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించారనేది కూడా ప్రధానంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలుగా ఉంది. కెమెరా పర్సన్ మలేష్ తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. కేంద్రంలో నూతనంగా కొలువు తీరిన నరేంద్ర మోదీ సర్కారు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై ఎన్నో అంచనాలున్నాయి. ప్రధానంగా ఇందులో ట్యాక్స్ సంస్కరణలు ఏ మేరకు ఉంటాయోనన్నది ఉత్కంఠ రేపుతుంది. ఇదే సమయంలో ప్రత్యేకించి మధ్యతరగతి ప్రజలు తమపై పన్ను భారం తగ్గుతుందని యోచిస్తున్నారు. మధ్యతరగతి వర్గాలు ఆశిస్తున్న పన్ను మినహాయింపుల విషయానికి వస్తే గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా PPF లిమిట్ పెంచలేదని అంటున్నారు. 80C కింద ట్యాక్స్ పేర్లు ఎక్కువ శాతం మంది ఎంచుకుంటున్న పాపులర్ స్కీమ్ ఇదేనని చెప్పాలి. ఇక పాత ట్యాక్స్ సిస్టంలో 2.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంది. అయితే కొత్త సిస్టంలో 3 లక్షల వరకు మినహాయింపు పెంచినా మధ్యతరగతికి అనుకున్నంత ఊరట లభించలేదనే చెప్పాలి. దీంతో ఆదాయ పన్ను పరిమితి పెంచాలన్న వాదన వినిపిస్తోంది. పాత పన్ను పద్ధతిలో వివిధ డిడక్షన్ల కింద 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కానీ కొత్త ట్యాక్స్ సిస్టంలో 80C కింద ఎలాంటి మినహాయింపులు ఇవ్వడం లేదు. అయితే వీటిని 2.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ఇక కొత్త పాత పన్ను పద్ధతులలో 50,000 రూపాయలను స్టాండర్డ్ డిడక్షన్గా ఉద్యోగులు పొందవచ్చు. అయితే దీనిని 1 లక్షకు పెంచాలన్న వాదన వినిపిస్తుంది. మెడికల్, ఇంధన ఖర్చులు పెరిగిన నేపథ్యంలో మధ్యతరగతికి ఇది మేలు చేస్తుందని చెబుతున్నారు. మధ్యతరగతి ప్రజల మరో ముఖ్యమైన కోరిక ఇల్లు కొనుక్కునే వారికి మరింత ట్యాక్స్ రిలీఫ్ కావాలని. హోమ్ లోన్ల అసలు రీపేమెంట్లపై డిడక్షన్ను సెక్షన్ 80C కింద కాకుండా సపరేట్గా క్లెయిమ్ చేసుకోవడానికి వీలు కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం పాత ట్యాక్స్ పద్ధతిలో 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు ఉన్నాయి. మరోవైపు సెక్షన్ 80D కింద మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం మినహాయింపు లిమిట్ ప్రస్తుతం ఉన్న 25,000 నుంచి 50,000కు పెంపుదల చేయాలని మధ్యతరగతి వారు, వేతనజీవులు కోరుతున్నారు.
మరి దేశ ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్న మధ్యతరగతి ప్రజల ఆశలు ఈసారైనా నెరవేరుతాయా అన్నది ఉత్కంఠ రేపుతోంది.